హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చక్రి గుమగుమ. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆకాక మటన్ కర్రీ కాంబినేషన్తో రెసిపీ చూసేద్దామండి. దీనికోసం మనం పావు కేజీ ఆకాకరకాయ, అర కేజీ మటన్ తీసుకున్నాము. అలాగే ముందుగా ఆకాకరకాయని శుభ్రంగా నీళ్ళల్లో వేసి పైన ఉండే మట్టి అంతా పోయేలాగా చాలా శుభ్రంగా కడుక్కోవాలండి. ఇవన్నీ కడుక్కున్న తర్వాత ముక్కలుగా కట్ చేసుకొని నిలువుగా పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ మటన్ తీసుకొని అది కూడా పాత్రలో వేసి, ఫ్రెష్ మటన్ అండి, చూసారా పింక్ కలర్లో ఉంది మటన్ అంతా. చక్కగా శుభ్రంగా వాష్ చేసి మటన్ కూడా పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం ఎలా వండుకోవాలో చూసుకుందాము. సో అయితే ఒక 3 ఉల్లిపాయలు, 2 టమాటా, 7-8 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి అండ్ మటన్ మసాలా అనమాట. ఇవన్నీ రెడీగా పెట్టుకుందాము. అలాగే ఇప్పుడు మనం ఉల్లిపాయ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, తర్వాత పచ్చిమిరపకాయ ముక్కల్ని అండ్ టమాటా ముక్కల్ని కూడా శుభ్రంగా కట్ చేసి పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ మనం ఆకాకరకాయని తీసుకొని నిలువుగా 4 ముక్కలుగా ప్రతి కాయని కట్ చేసి పెట్టుకుందాం. ఓకే, అన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకున్నాము. ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని, నేనైతే ఫస్ట్ సోంపు వేస్తానండి. ప్రతి నాన్ వెజ్కి సోంపు వాడతాను. చిన్న దాల్చిన చెక్క ముక్క కూడా వేసుకున్నాము. నెక్స్ట్ 2 యాలకులు కూడా వేసి అందులో మన ఉల్లిపాయలన్నీ కట్ చేసుకున్న ఉల్లిపాయలన్నీ కూడా ఆయిల్లో వేసుకొని కొద్దిగా మగ్గనివ్వండి. ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గడం కోసం సాల్ట్ కూడా వేసుకుంటున్నాం అనమాట. సాల్ట్ కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని ఒకసారి కలిపి పెట్టేస్తే తొందరగా ఉల్లిపాయలు మగ్గిపోతాయి. నెక్స్ట్ పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకొని 2-3 సార్లు కలిపి తిప్పిన తర్వాత మటన్ వేసేసుకుంటున్నామండి. ఈ మటన్ కూడా మొత్తం అందులో వేసేసుకొని శుభ్రంగా ఒకసారి కలిపి తిప్పేస్తే మగ్గుతూ ఉంటుంది. దాంట్లో ఉన్న వాటర్ బయటకు వస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇందులో మనం పసుపు కూడా వేసుకుందాము. పసుపు కూడా వేసి ముక్కలను చక్కగా మగ్గనిద్దాం. ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత ధనియాల పొడి కూడా వేద్దాము. ధనియాల పొడితో పాటు మటన్ మసాలా, అలాగే కారం కూడా సరిపడా కారం కూడా వేసి, ఉప్పు మనం ఫస్ట్ కొద్దిగా వేసాం కాబట్టి తర్వాత చూసుకుందామండి. ఉప్పు చాలా పోతే ఇంకొద్దిగా ఉప్పు తర్వాత యాడ్ చేద్దాము. ఇవన్నీ వేసి బాగా కలిపి తిప్పేసి ఒక మూత పెట్టి 1 నిమిషం పాటు మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత అందులో మనం టమాటా కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు కూడా కలిపేసుకుందామండి. టమాటా ముక్కలు కూడా మటన్లో వేసేసి చక్కగా మటన్ చూసారా ముందేసిన మసాలా అంతా చక్కగా పట్టేసింది. ఇప్పుడు ఇవి కూడా వేసి బాగా కలిగి తిప్పి మూత పెట్టి కొద్దిసేపు మగ్గనిచ్చిన తర్వాత వాటర్ కూడా యాడ్ చేసేసి అప్పుడు మనం కుక్కర్లో మనకి ఇది మరీ ముదురు కాదు కాబట్టి ఒక 5 విజిల్సే సరిపోతుందండి. ఒక 5 విజిల్స్ వచ్చే వరకు కూడా కుక్కర్ పెట్టుకొని విజిల్స్ రానిద్దాము. 5 విజిల్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కంప్లీట్గా ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి ఒకసారి ఉప్పు కారం అన్నీ చూసుకుంటున్నామండి. సాల్ట్ కనుక సరిపోకపోతే ఇప్పుడు మళ్ళీ సాల్ట్ కూడా యాడ్ చేద్దాము. సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించండి. ఇప్పుడు మనం ఇందులో ఆకాకరకాయ ముక్కలు కూడా ఇందులో యాడ్ చేద్దాం. ముక్కలన్నీ వేసేసుకొని ఒకసారి కలిపి తిప్పుదాము. ఇక్కడ మటన్ వచ్చేసరికి మీకు 90% ముక్క ఉడికిపోయింది. మిగతా 10% కాకరకాయతో పాటు ఉడికిపోద్దండి. ఏం ప్రాబ్లం ఉండదు, చక్కగా ఉడికిపోతుంది. అలాగే ఆ మిగతా 10%లోనే మన కాకరకాయ ముక్కలు కూడా చక్కగా మగ్గిపోతాయి అన్నమాట. ఈ నీరు దగ్గర పడే వరకు, అంటే మన గ్రేవీ దగ్గర పడే వరకు కూడా మూత పెట్టేసి ఉడకనిద్దాము. ఓకే అండి, ఒకసారి మనం చూద్దాము ముక్క ఉడికిందా లేదా అని. కాకరకాయ నాకు తెలిసి ఉడికిపోయి ఉంటుంది. ముక్క ఒకసారి తీసుకొని జస్ట్ ప్రెస్ చేసి చూద్దాము. ఓకే అండి, ఉడికిపోయింది చక్కగా. కాకరకాయ మటన్ కూడా కలిసిపోయింది కాబట్టి ఇప్పుడు మనం కొద్దిగా ఇంకా మనకి వాటర్ ఉంది కాబట్టి ఏమి కలపకుండా అలాగే వాటర్ దగ్గర పడే వరకు కూడా ఉంచుకొని కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసి ఇంకొద్దిసేపు మగ్గనిద్దామండి. ఓకే అండి, చక్కగా కూర అయితే రెడీ అయిపోయిందండి. చాలా దగ్గర పడింది. ఆకాకరకాయ విత్ మటన్ కర్రీ అనమాట. గుమ్మగుమ్మలాడే ఆకాకరకాయ మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంక ఇప్పుడు మీకు నెక్స్ట్ స్టెప్ నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. నెక్స్ట్ స్టెప్ మనకి ఏంటంటే ఈ వేడి కర్రీని రైస్లో కలుపుకొని ఒక పట్టేద్దామా మరి.
అలాగే ఫ్రెండ్స్, నా ఛానల్లో వీడియోస్ని ఎంకరేజ్ చేసినందుకు చాలా ధన్యవాదాలండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ సపోర్ట్తో నేను మరిన్ని వీడియోలు చేయాలని కోరుకుంటూ మీ అందరి సపోర్ట్కి చాలా ధన్యవాదాలండి. అలాగే మీరందరూ నా ఛానల్ను మరికొంతమందికి పరిచయం చేస్తూ కొత్త సబ్స్క్రైబర్ వచ్చేలా ఆదరిస్తారని మిమ్మల్ని మనసారా కోరుకుంటున్నానండి.